నిడమల రోడ్లో ఉన్న ముస్లిం సోదరులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నిడమల రోడ్డు ఆజాద్ నగర్లోని ప్రసిద్ధ మస్జీదే బిలాల్ కమిటీ సభ్యులు స్థానిక ముస్లిం సోదరులు శనివారం మసీదు ఎదుట నిరసన తెలిపారు. నిడమరు రోడ్డు రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా మస్జిద్కు సంబంధించిన చాలా వరకు స్థలం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మసీదు నిర్మాణం జరిగిందని, ఇప్పుడు స్థలం లేకపోవడంతో ప్రార్థనలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ యాసిన్, సెక్రటరీ షేక్ మూసా, కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు ఒక వినతి పత్రాన్ని సిద్ధం చేశారు. గతంలో గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరణ సమయంలో మంగళగిరి డిపో రోడ్డు వద్ద ఉన్న నూర్ మసీద్ను తొలగించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పావురాల కాలనీ వద్ద స్థలం కేటాయించడంతో మంత్రి నారా లోకేష్ మసీద్ నిర్మాణం చేసి వారి చేతుల మీద పునఃప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా తమకు కూడా ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి నిర్మాణం చేయవలసిందిగా మంత్రి నారా లోకేష్ను కమిటీ ప్రతినిధులు కోరారు. గతంలో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ప్రత్యామ్నాయంగా వేరే స్థలాన్ని ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. తమకు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి మసీదును పునర్నిర్మించేలా చొరవ చూపాలని వారు మంత్రి నారా లోకేష్ను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మస్జిద్ కమిటీ సభ్యులు, మత పెద్దలు ఎండి యూసుఫ్, ఎండి అజీం, మునీర్, అల్తాఫ్, సులేమాన్, ఎస్కే రఫీ తదితరులు పాల్గొన్నారు. సార్, మేము గత కొన్ని 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం నివాసం ఉంటున్నాము. ఈ బిలాల్ మస్జిద్కి మన డైలీ నమాజ్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు మన నిడమల రోడ్డు యొక్క ఫ్లైఓవర్ నిమిత్తం ఈ మసీదు అడ్డం ఉందని చెప్పి తొలగించడానికి 2 నెలల క్రితం ఒక 4 అడుగులు మారు చేశారు సార్. నిన్న రీసెంట్గా వచ్చేసి ఇంకా 12 అడుగుల వరకు మారు చేశారు. ఇప్పుడు మనకు మసీదు లేకుండా మొత్తం భూస్థాపితం అవుతుంది. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము నమాజ్ చదువుకోవడానికి మనకి అవకాశం లేదు కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మాకు మసీదు పునర్నిర్మించడానికి సరైన స్థలం కేటాయించి మా కొత్తగా నిర్మాణం చేయడానికి మీరు మాకు సహకరిస్తారని మాకు హృదయపూర్వకంగా మేము చేస్తున్నాము. మనం ఎప్పుడు కూడా మేము ముస్లిమ్స్ డెవలప్మెంట్కి ఏ రోజు కూడా మనం అడ్డంకులం కాము. కానీ మాకు నమాజ్ చదువుకోవడానికి షెల్టర్ లేని నిమిత్తం మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నామే తప్ప మాకు ఆర్డర్ అయితే మనకి ఏమీ లేదు. కాబట్టి మనకి వీలైనంత తొందరలో ఈ మసీదు తీసే లోపల మనకు ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేసి దీన్ని తొలగించవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటిన కాడి నుంచి మా సులేమాన్ గారు చెప్తానే ఉన్నారు. 2 నెలల కిందట ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు. తర్వాత ఏమో నిన్న శుక్రవారం 21వ తారీఖు వచ్చేసి మళ్ళీ ఒక 8 అడుగులు పెంచేశారు. మేము ఒకటే చెప్తున్నామండి నారా లోకేష్ గారికి, అభివృద్ధికి మేము ఎప్పుడూ అడ్డం పడము. కాబట్టి దయచేసి ప్రత్యామ్నాయం చూపించండి మాకు. మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రత్యామ్నాయం, మాకు అక్కడ ఆర్టీసీ డిపో దగ్గర నూర్ మసీద్ అని ఒకటి ఉంది. వాళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేశారంటే అక్కడ తీసేసి లోపల స్థలం ఇచ్చేసి దాన్ని పూర్తిగా కట్టి మాకు ఇచ్చేసి అయిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు దాన్ని కట్టి ఇచ్చిన తర్వాత దాని ఓపెనింగ్ కూడా ఆయనే చేశారు ఆయన చేతుల మీదగా. అందుకనే ఒకటే చెప్తున్నాము, తీసుకోండి కాదనట్లా. కాకపోతే ప్రత్యామ్నాయం ఏంటి, మాకు పక్కన కట్టిస్తారా లేకపోతే ఎక్కడ కట్టిస్తారో చూసి మాకు కట్టించి పూర్తిగా కట్టించేసి మాకు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ లేపు మీరు పాల్గొడతారు, మేము నమాజ్ చదువుకుంటానికి కూడా ఇబ్బంది కాబట్టి మేము పక్కన ఏదో ఒక గూడు వేసుకొని అక్కడే చదువుకుంటూ ఉంటాము. కాబట్టి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మంగళగిరి ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు వారికి ముఖ్యంగా బిలాల్ మస్జిద్ మంగళగిరి తరఫున మేము తెలియజేయనది ఏమనగా, నిడమల రోడ్డు వెడల్పులో ఈ మసీదు తొలగించడానికి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మసీదు దాదాపుగా 40 సంవత్సరాల పాత మసీదు. ఇందులో డైలీ ప్రార్థనలు జరుగుతున్నాయి. మసీదు నిండా శుక్రవారం మసీదు నిండిపోతుంది. ఇక్కడ 30 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించే ప్రజలకు ఇళ్ళు రోడ్డు వెడల్పు కింద తీసి ఉడా కాలనీలోకి ఇచ్చారు. కానీ మసీదుని అట్లాగే ఉంచేశారు. అయితే ఇప్పుడు ఈ మసీదు తొలగించే నిమిత్తమై మాకు ఇబ్బంది ఏమిటంటే, దీనికి ఆల్టర్నేట్గా ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. మాకు గౌతమ్ బుద్ధ రోడ్డు వెడల్పులో నూర్ మసీదును తొలగించి డిపో దగ్గర మాకు స్థలం ఇచ్చి అక్కడ ఆల్టర్నేట్ కూడా చూపించడం జరిగింది. మేము ప్రభుత్వానికి మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ బిలాల్ మసీదును మీరు ఎప్పుడైతే తొలగిస్తారో దానికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం వారు మాకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇది
ప్రార్థనాలయం కాబట్టి, మసీదు కాబట్టి దీని మీద ముస్లిం సోదరుల యొక్క మీకు ఎప్పుడూ దువా ఉంటుంది కాబట్టి మీరు దీనిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని